చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈనాడులో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడ్డదట. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా. త్వరలో మరోసారి సమావేశం, ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. సో వీళ్ళు డిసైడ్ చేయలేక వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం రాబోతున్నది, నెల రోజులు ఆషాఢ మాసం ఉంటుంది, ఆ తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయింది. సో శ్రావణ మాసంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో నెల రోజులు ఇది ఆగాల్సిన పరిస్థితే. నాకు తెలిసి ఆ 17 నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా సేమ్ ఉండే అవకాశం ఉంది. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కేశవరావు, చిత్రంలో దీపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. వాషింగ్ పౌడర్ నిర్మా వీళ్ళు అంటారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అని. సో ఇప్పుడు మంచిగా వైట్ అండ్ వైట్ అయిపోయింది. ఇక కేశవరావు మొత్తం ఆయన కబ్జాలు, కథ, వ్యవహారం అంతా తుడిచిపెట్టుకుపోయినట్టే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వాయిదా పడ్డదట. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు సమావేశమై చర్చించారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ పైన పెద్దగా చర్చ లేదని తెలుస్తోంది. 2 రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతున్నందున మంచి రోజులు లేవని, ఇక పదవుల భర్తీ శ్రావణ మాసం వచ్చేదాకా ఉండకపోవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పీసీసీకి మంత్రి పదవులకు పలువురు పోటీ పడుతుండడం, సామాజిక సమీకరణలు లెక్కలు తేలనందున త్వరలో మరోసారి సమావేశం చర్చించాలని అగ్రనేతలు నిర్ణయించారు. జాతీయ అంశాలపైన కాంగ్రెస్ అగ్రనేతలు బిజీగా ఉన్నందున తెలంగాణలో పదవుల భర్తీపైన అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ పదవుల కోసం పోటీ పడుతున్న పలువురు నేతలు కూడా బుధవారం ఖర్గే నివాసం బయటే ఉన్నారట. ఈ పదవుల కోసం పోటీ పడుతున్న పలువురు నేతలు బుధవారం ఖర్గే నివాసం బయటే ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల్లో ఒకరికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఈ వర్గాల నుంచి 4 మధ్య గట్టి పోటీ ఉన్నది. ఎస్సీల నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీల్లో బలరాం నాయక్, బీసీల్లో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ ఆ పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా 3 ఏళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున తనకే ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితం ఖర్గేని కలిసి విన్నవించారు. ఇలాగే ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణల ప్రకారం మంత్రివర్గ విస్తరణ కూడా ముడిపడి ఉన్నందున ఈ రెండింటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అగ్రనేతలు సమావేశాన్ని వాయిదా వేశారు. సో ఇక ఈ 2 రోజుల ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఇక జరిగే అవకాశం కూడా లేదు. మళ్ళా కేశవరావు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఇక ఆయన మీద ఎంక్వైరీలు, కబ్జాలు, వాటి మీద విచారణలు ఇవన్నీ ఏముండవు. ఎందుకంటే అధికార పక్షంలో జాయిన్ అయ్యింది. ఇప్పుడు ఏం అవసరం అండి ఈయనది? ఈయన ఒక మీటింగ్ పెడితే జనం ఇట్లా వస్తారా? ఇప్పుడు ఏం చేస్తారు? ఈయనకి మళ్ళీ పదవి ఇస్తారు. ఈయనకి పదవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అసలైన కాంగ్రెస్ కార్యకర్త, అసలైన కాంగ్రెస్ నాయకుడు ఆ స్థానాన్ని కోల్పోతాడు. ఎట్లుంటుందంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పదవులు పంచుకుంటారు అనమాట. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అసలైన నాయకుడు, పనిచేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు పాపం నష్టపోతూ ఉంటాడు.